డార్లింగ్స్, ఈ వీడియో వచ్చి కళ్యాణ్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే పక్కన ఒక లైక్ బాక్స్ ఉంటుంది. దాన్నైతే పగలగొట్టండి. మంచి అప్డేట్ అనమాట. ఎందుకు మంచి అప్డేట్ అన్నానంటే మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు ఆల్రెడీ. అవార్డు రియలా? ఫేకా? అసలు ఆ ఓటింగ్ అంటే ఫెయిర్‌గా జరిగిందా? అన్‌ఫెయిర్‌గా జరిగిందా? అని ఎందుకు పెట్టానంటే చాలామంది తనూజ గారు మనకి యస్టర్‌డే అవార్డు గెలుచుకొని అది స్టేటస్‌లు పెట్టడం జరిగింది. చాలామంది దాన్ని కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. దాన్ని స్టేటస్‌లు పెట్టడం జరిగిందనమాట. ఇన్‌స్టాలో మనకి. అందుకని చాలామంది మెసేజెస్ చేశారు. అన్న మేము ఇలా కళ్యాణ్‌కి ఓటేసాము. మరి కళ్యాణ్‌కి అవార్డ్ రాలేదు. అంటే 'బిగ్ బాస్' విన్నరు కళ్యాణే కదా! అంటే ఇప్పుడు దీనికి కూడా కళ్యాణ్‌కే ఎక్కువ ఓటింగ్ పడుంటది కదా! అంటే వీళ్ళేమన్నా అక్కడ కళ్యాణ్‌కి 'బిగ్ బాస్' విన్నర్ అయ్యాడని ఇక్కడ తనుజ గారికి ఏమన్నా అవార్డ్ ఇచ్చారా? కళ్యాణ్‌కి ఎక్కువ ఓటింగ్ వచ్చినాయి అని చాలామంది మెసేజెస్. నాకొకటి అర్థం కాదిక్కడ. వీళ్ళు 'స్టార్ మా పరివార్ అవార్డ్స్' అనేది ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుందనమాట. వీళ్ళు ఎక్కువగా సీరియల్స్ వాళ్ళకైతే ఈ అవార్డ్ ఇస్తూ ఉంటారు. అంటే అదే బెస్ట్ నటి, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అని బెస్ట్ అంటే సీరియల్స్‌లలో లవ్ ఉంటది కదా! లవ్ సీన్స్ అలాంటివి అలా చాలా చాలా ఉంటాయనమాట. అలా రోల్స్ ఆ రోల్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారనమాట. ఈ ఇయరే మనకి 'బిగ్ బాస్'ను కూడా యాడ్ చేశారు. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది 'బిగ్ బాస్ 9' అనేది సంచలనమైంది. స్టార్టింగ్‌లో మనకంత గుర్తింపు లేకపోయినా అటర్ ఫ్లాప్ అయిపోద్దేమో ఇది. ఎందుకంటే కామనర్స్‌ని ఐదుగురిని తీసుకొనెళ్ళిపోయారు. సెలబ్రిటీస్‌ని తీసుకొచ్చారు. ఈ కామనర్స్‌కి సెలబ్రిటీస్‌ని చూసేసరికి అంత కొత్త కొత్తగా అనిపించింది. ఏంట్రా ఇదంతా అని. ఫస్ట్ 3 వీక్స్ అలా సాదా సీదాగా నడిచింది. 'బిగ్ బాస్' పెట్టిన గేమ్స్ ఏమి వర్కౌట్ అయితే అవ్వలేదనమాట. అండ్ ఆ తర్వాత పుంజుకొని ఆ తర్వాత ఎలా 'బిగ్ బాస్ 9' అనేది ఎంత హల్చలయిందో మనందరికీ తెలుసనమాట. ఇక్కడ వీళ్ళ డౌట్ ఏంటంటే, అది చెప్పాను కదా! ఎప్పటినుంచో ఉంది ఇది. ఈ ఇయరే 'బిగ్ బాస్' అనేది యాడ్ చేశారు. అసలు వీళ్ళకసలు కళ్యాణ్‌ని విన్ చేయడానికో, లేపోతే తనూజాని విన్ చేయడానికో అసలు వీళ్ళకేం అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓటింగ్ బెట్టారు. ఓటింగ్‌లో ఎవరికెక్కువొస్తే వాళ్ళకి అవార్డ్ అనేది ఇచ్చేస్తారు. ఇప్పుడు తనూజాకి ఫేవర్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? ఒకవేళ కళ్యాణ్‌కి ఫేవర్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? ఇమ్ముకి ఫేవర్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? డీమోన్ పవన్‌కి ఫేవర్ చేయాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏమీ లేదండి వాళ్ళకి. జస్ట్ ఓటింగ్ అనేది వాళ్ళకు ఈ ఇయరు 'బిగ్ బాస్‌ని' అవార్డ్‌లో యాడ్ చేశారు. టాప్ 5లో వచ్చినోళ్ళని ఓటింగ్ పెట్టారు. తనుజ గారికైతే ఎక్కువ ఓటింగ్ వచ్చిందంట. అండ్ తనుజ నిజంగానే ఎక్కువ ఓటింగ్ అయితే చాలా ఎక్కువ ఓటింగ్ అయితే వచ్చిందంట తనుజ గారికి. అండ్ తనుజ గారికి ఇవ్వడం జరిగింది. కానీ తనుజ గారి మంచి మనస్తత్వం ఏందంటే, ఇంకా అవార్డ్ వచ్చినా కూడా కళ్యాణ్‌ని పిలవడం. కళ్యాణ్‌ని స్టేజ్ పైకి పిలిచి, ఇది మేమిద్దరం తీసుకుంటే బాగుంటుందని అవార్డు కళ్యాణ్ గారితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఆ అవార్డ్ అనేది. ఎవ్వరూ ఫేక్ అనుకోవద్దు. స్టార్ మా పరివార్ అవార్డ్స్ అనేటి ఓటింగ్ అనేది చాలా చాలా జెన్యూన్‌గా జరుగుతుంది. మీకు చాలా సార్లు అప్పుడు నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా చెప్పా. ఆ ఓటింగ్ అనేది చాలామంది అడిగారు. "అన్న ఓటింగ్ గురించి ఒక వీడియో చేయరా? చెప్పరా మాకని." ఓటింగ్ అనేది రాదండి బయటికి. అండ్ 'బిగ్ బాస్' ఓటింగ్ అంటే మనకు తెలుస్తుంది. కానీ అవార్డ్ ఓటింగ్ అనేది చాలా చాలా సీక్రెట్‌గా ఉంచుతారు అని చెప్పాను. అదనమాట చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. చాలా జెన్యూన్‌గా అయితే అవార్డ్స్ అయితే అంటే ఓటింగ్ తీసుకొని అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఫేక్ అయితే అస్సలు అనుకోవద్దనమాట. అండ్ ఇంకొకటేంటంటే హ్మ్. ఇదే 'బిగ్ బాస్' ఓటింగ్ కూడా ఫేక్ ఏమి ఉండదండి. నేను చెప్పిందే సేమ్. వాళ్ళు ఒకరిని ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు. అండ్ ఎవరైతే టాప్ ఓటింగ్ పెడుతుందో జనాలు ఎక్కువగా ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళనే హౌస్‌లో ఉంచుకోవడానికి ట్రై చేస్తారు అనమాట. ఎవరు ఓటింగ్‌లలో అయితే ఏది ఫేక్ ఉండదు. ఇప్పటి నుంచైనా మీ మైండ్‌లోంచి అది తీసేయండి. ఫేక్ ఓటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే తీసేయండి. ఇదనమాట మ్యాటర్. ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలామంది మెసేజెస్ చేశారు. సరే ఇంతమంది చేస్తున్నారు గదా! ఇంతమందికి ఏం రిప్లై ఇస్తాంరా బాబు మనము. ఎందుకంటే బికాస్ ఆఫ్ తనుజ గారు నిన్న మనకి స్టోరీస్ పెట్టారు కదా! దాని ప్రభావం వల్ల ఎక్కువ మంది మెసేజెస్ చేశారు. ఇంకా ఇంతమందికి రిప్లై ఇవ్వడం కంటే ఒక వీడియో చేసేస్తే అందరికి క్లారిటీ వస్తుంది కదా! ఎందుకని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అందుకని ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి హైప్ చేస్తే కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. చాలామంది భ్రమలో ఉన్నారు ఇప్పటికీ ఫేక్ ఓటింగ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్‌లోంచి ఇది ఫేక్ ఓటింగ్ అనేది ఫస్ట్ ఎళ్ళిపోవాలన్నమాట. అందుకని లైక్ అండ్ హైప్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ది రౌడీస్‌కి కళ్యాణ్, తనుజ వస్తున్నారు. ప్రతి ఒక్క అప్డేట్ నేను కనుక్కుంటూనే ఉన్నాను ప్రతిరోజు. ఏ అప్డేట్ తెలిసిన అప్డేట్ తెలిసినట్టు వీడియోస్ అయితే చేస్తాను. అండ్ దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఆల్రెడీ మనకి ఆదివారం పరివార్‌లో హరి గారు ఉంటారు కదా! హరి గారు కామెడీ వస్తున్నారంట. అండ్ ఇంకా 9 మెంబర్ సెలబ్రిటీస్ వస్తున్నారు. వాళ్ళ గురించి వీడియోస్ చేస్తాను. అండ్ అగ్ని పరీక్షలో అసలు ఎలాంటి గేమ్స్ పెడతారు? ఏంటి? ఈసారి హోస్ట్‌లుగా ఎవరొస్తారు? దాని గురించి చెప్తాను.
దాని తర్వాత 'బిగ్ బాస్ 10' అనేది మనం ఈసారి హైలైట్‌గా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం. అదనమాట. అందుకని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. అండ్ ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఓటింగ్ గురించి. అది ఏ ఓటింగ్ అయినా సరే, 'బిగ్ బాస్' ఓటింగ్ అయినా సరే, 'స్టార్ మా పరివార్ అవార్డ్స్' ఓటింగ్ అయినా సరే, లేకపోతే ఇంకొక ఓటింగ్ అయినా సరే జెన్యూన్‌గానే ఉంటుంది. ఫేక్‌గా చేయాల్సిన అవసరం వాళ్ళకి అవసరం 1% కూడా లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. అసలు వాళ్ళకేం అవసరం ఫేక్‌గా ఇవ్వాల్సింది. అవసరమైతే ఏం లేదు కదా! అదనమాట మ్యాటర్. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. జై హింద్.